నగర్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి 860 కమ్యూనిటీ సీసీ కెమెరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ జి సుధీర్ బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో అన్ని విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఎల్బీ నగర్ జోన్ పరిధిలో ఉన్న దేవాలయాలకు భద్రతకు సంబంధించి 8 పోలీస్ స్టేషన్లో ఉన్న 118 దేవాలయాలకు గాను 480 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, 14 కాలనీలో 4 గ్రామాలు గాను 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ప్రారంభించిన రాచకొండ సిపి సుధీర్ బాబు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు మాట్లాడుతూ, సమాజం పట్ల బాధ్యతతోనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పౌరుడు పోలీసులే క్రైమ్ విషయంలో మనం అందరం భాగస్వామ్యులు కావాలి. ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానమని, 24 గంటలు పనిచేస్తున్న సీసీ కెమెరాలు నేరం అరికట్టడంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీసీ కెమెరాలు 860 కెమెరాలు ఏర్పాటులో దేవాలయ భద్రత కూడా ముఖ్యం. అందుకే ఎల్బీ నగర్ జోన్ 118 దేవాలయాలకు 418 కెమెరాలు ఏర్పాటు చేశాం. 14 కాలనీలో 4 గ్రామాలు కలిసి 380 కమ్యూనిటీ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం. వచ్చే 2 నెలల్లో మరో 360 కమ్యూనిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. కమిషనరేట్గా చేసిన ఎఫర్ట్స్లో భాగంగా ఈరోజు మన ఎల్బీ నగర్ జోన్లో 860 సీసీ కెమెరాస్ని లాంచ్ చేయడం జరిగింది. వీటిని ఇనాగ్రేషన్తో మన కమ్యూనిటీని మమేకం చేసి, ఇవన్నీ కమ్యూనిటీ సీసీ కెమెరాస్, కమ్యూనిటీ పార్టిసిపేషన్తో, కమ్యూనిటీ సపోర్ట్తో ఎల్డర్స్ అందరినీ కలిసి వాళ్ళని మోటివేట్ చేయడం మూలంగా వాళ్ళంతా ఎంత ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ అయ్యి ఇప్పుడు 860 సీసీ కెమెరాలను ఒకే రోజు ఒక జోన్లో ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇంతేకాకుండా ఈ మంత్లోనే ఇంకా ఒక 400 కెమెరాస్ కూడా లాంచ్ చేయబోతున్నాం. ఇందులో 2 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. కమ్యూనిటీ సీసీ కెమెరాలు కమ్యూనిటీలో ఉంటూనే పాటు, కాలనీస్లో ఉంటూనే పాటు, టెంపుల్స్లో కూడా, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్లో కూడా మనం చూస్తున్నాము. కొంచెం కమ్యూనల్ ఇష్యూస్ కావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సీసీ కెమెరాలు అక్కడ ఉంటే నిజమైనటువంటి నిర్ధారణ జరుగుద్ది. ఆ నేరం ఏం జరిగింది, ఎట్లా జరిగింది అని తెలిసే ఉంటుంది. కాబట్టి మేము టెంపుల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టే కార్యక్రమం చేపట్టాం. దీంట్లో భాగంగా 119 టెంపుల్స్లో సీసీ కెమెరాలు పెట్టడంతో పాటు ఈరోజు 14 కాలనీస్లో 4 విలేజెస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ చూశారు ఎంత ఎంతూజియాస్టిక్గా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ ఇష్యూస్ని మన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సీసీ కెమెరాలు ఉండడం మూలంగా మనం రీసెంట్లీగా మన ఏటీఎం అఫెన్స్ అయింది రావిరాలలో, దానివల్ల డిటెక్ట్ చేయగలిగాం. చైన్ స్నాచింగ్ డిటెక్ట్ చేసాం. రోడ్ యాక్సిడెంట్స్, హిట్ అండ్ రన్ కేసెస్లో కాలేజ్ బాయ్, ఇంజనీరింగ్ స్టూడెంట్ చనిపోతే అది డిటెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా పోక్సో యాక్ట్ కేసెస్లో మహిళా భద్రతలో ఈ సీసీ కెమెరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. దీనివల్ల డిటెక్షన్తో పాటు డిటరెన్స్, నేరం జరగకుండా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంది. నేరం జరిగిన తర్వాత కోర్టుకు ఎవిడెన్స్ ఇవ్వడం మూలంగా కోర్టులో కూడా శిక్ష పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక బెస్ట్ సివిలైజ్డ్ పోలీసింగ్ ఇనిషియేటివ్. ఇది ప్రజలు కూడా, పోలీస్ అధికారులు వాళ్ళు కూడా యూనిఫామ్ లేని పోలీస్ అధికారులు కాబట్టి వాళ్ళ బాధ్యతను ఈ విధంగా సొసైటీకి పే బ్యాక్స్ పర్స్పెక్టివ్లో, క్రైమ్ ప్రివెన్షన్ పర్స్పెక్టివ్లో వాళ్ళు యాక్టివ్గా రోల్ ప్లే చేస్తుంది. చాలా